రేపు మే 1వ తేదీ మొదలు మిథున రాశి వారి జాక్పాట్ కొట్టబోతున్నారు. ఊహించని మార్పులు, నమ్మలేని పరిణామాలు. ఈ విషయంలో జాగ్రత్త. రేపటి నుండి మిథున రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఓన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మిథున రాశికే చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. మిథున రాశి వారి గుణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం, వయసు కనిపించని యువ కళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరు ఎప్పుడూ కలిగి ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. మిథున రాశికి చెందిన వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, కానీ వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా కనిపిస్తుంది. తమ యొక్క వృత్తి, వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి, ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి కూడా తెలియనివ్వకుండా జాగ్రత్తగా వహిస్తారు. రేపు మే 1వ తేదీ నుండి కూడా మిథున రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కీలకమైన వ్యవహారాలలో అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. తోటి వారి కారణంగా మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కూడా కురిపిస్తారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఉంటుంది. ప్రయాణాలు సఫలం అవుతాయి. శ్రీలక్ష్మి ఆరాధన వీరికి ఎంతో శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మిథున రాశికి చెందిన వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. వీరు వద్దన్నా సరే వీరిని అదృష్టం అనేది వరించబోతోంది. శ్రీ క్రోధినామ సంవత్సరం. మిథున రాశి వారికి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు ఇది సమయం అయితే అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బును కూడా ఆదా చేయడం ముఖ్యం. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఈ రాశికి చెందిన వారికి మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు కూడా జరగవచ్చు. మీ కుటుంబం కొత్త సభ్యుడు కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ కొత్త ఏడాదిలో కుటుంబం నుండి మానసిక, నైతిక మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు పరిశోధన, విశ్లేషణ కోసం మరింత నిమగ్నం కూడా ఈ సమయంలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. దీంతో మీ నైపుణ్యాలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను కూడా పొందవచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ను పెట్టేందుకు ఈ సమయం అయితే చాలా అనుకూలంగానే ఉండబోతూ ఉంది.
ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ యొక్క మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం అనేది చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయించడానికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అవివాహితులకు కొత్త ఏడాదిలో వివాహం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు చేసే సందర్భాల్లో అనుకూల ఫలితాలు కూడా కలగవచ్చు. ఈ కాలంలో మీరు వివాహ ప్రణాళికల్లో కొన్ని అడ్డంకులు కూడా కలగవచ్చు. ఈ సమయంలో మీ పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ రాశికి చెందినవారు ఈ ఏడాదిలో శ్రీహరిని పూజించాలి. ప్రతి గురువారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి, పప్పు వంటి వాటిని దానం చేయాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కలదు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తేనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. కళలపైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీజ్ వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులకు కనపడనీయకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఈ రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలకు సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికల్లో రచనలు చేయట యందు వీరు నేర్పరులు. మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. వీలున్నప్పుడల్లా వీరు శనిదేవుని ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి. ఉద్యోగస్తుల పనుల్లో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.